అందరికీ నమస్కారం. ఈ రోజు మన గౌరవ అతిథులు డిప్యూటీ చీఫెస్ట్ మినిస్టర్ అటవీ శాఖ మచ్చలైనటువంటి పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అలాగే బాబు గారు కూడా వచ్చారు. వీరిద్దరికి ఈ మధ్య సరిగ్గా పొసగడం లేదని అర్థమవుతుంది. వీరి మాటల్లోనే మనము విందాము. ఇకపోతే రీసెంట్ గా పవన్ కళ్యాణ్ గారు అటవీ శాఖ అధికారులకు అందరికీ కూడా దిశా నిర్దేశం చేశారు. గూటాల కూటమి నేతలు చెప్పినా గాని మీరు ఏమీ పట్టించుకోకండి, మీ యొక్క కార్యక్రమాలను మీరు చేయండి, మీరు ఎవరి మాట వినాల్సిన పని లేదు అనేటువంటి అర్థం వచ్చేలాగా చెప్పినట్టుగా అర్థమవుతుంది. అలాగే బాబు గారు నిన్న కలెక్టర్స్ మీటింగ్ లో అనేక రకాలుగా అటవీ అధికారులను ఉద్దేశించి రకరకాల ఆరోపణలు చేశారు. మీరు అనుమతులు ఇవ్వడం లేదు, ఏమిటి మీ కథ? నేను ముఖ్యమంత్రిగా 3 సార్లు ముఖ్యమంత్రి అని కూడా రెచ్చిపోయాడు. అలాగే పవన్ కళ్యాణ్ కూడా చెబుతానని చెప్పి వార్నింగ్ ఇచ్చినట్టుగా సున్నితముగా మాట్లాడారు. ఏదో తేడా కొడుతుంది ఇద్దరికి. అదే బాబు గారికి పవన్ కళ్యాణ్ గారికి పొసగడం లేదని అర్థమవుతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు గతంలో ఏం మాట్లాడారు అటవీ అధికారులను ఉద్దేశించి అది విందాము. మొదలు పెట్టండి. మంత్రి పొజిషన్ నేను మెయిన్ కన్సర్న్, ప్రైమరీ కన్సర్న్ ఫస్ట్ అటవీని సంరక్షించాలి అంటే ముందు అధికారుల భద్రత చాలా చాలా కీలకం. సో దాని మీద నేను ప్రత్యేకించి నేను చాలా స్పష్టత ఉంది. ఎనీ పొలిటికల్ ఇష్యూస్ వచ్చినా కానీ, పొలిటికల్ ఒత్తిళ్ళు వచ్చినా కానీ చాలా చాలా స్పష్టంగా, ఇంక్లూడింగ్ కూటమి పార్టీలో ఉండే వ్యక్తులు కానీ, ఎమ్మెల్యేలు కావచ్చు, మిగతా ఏ స్థాయి వ్యక్తులైనా కావచ్చు, వెరీ క్లియర్ కట్ ఇండికేషన్ ఇవ్వడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా మీరు లైన్ దాటకుండా డ్యూటీ చేసే అధికారులని మీరు ఎట్లా ఇబ్బంది పెడితే మటుకు కాన్సిక్వెన్సెస్ చాలా 100% అప్లై అవుతాయి. దయచేసి ప్లీజ్ చూడండి. దాంట్లో భాగం మీరు చేసుకుంటూ వచ్చాం. చూశారు కదా ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడారో. స్పష్టమైన ఆదేశాలు అటవీ శాఖ అధికారులకు ఇవ్వడం జరిగింది. కూటమి నేతలు గాని, ఎమ్మెల్యేలు గాని ఎవరి ఒత్తిళ్లకు మీరు లొంగకండి, మీ పని మీరు చక్కగా చేసుకుపోండి అని చెప్పడము నిజంగా పవన్ కళ్యాణ్ గారిని అభినందించాల్సిన విషయమే. మరి బాబు గారికి ఏమొచ్చిందో నాకేమీ అర్థం కావడం లేదు. ఎక్కడో తేడా కొడుతుంది, బాబు గారికి ఎక్కడో కాలుతుంది. ఎవరి మాట వినొద్దని చెప్పడము బాబు గారికి నచ్చడం లేదు. మరి ఇందులో ఏమున్నాయో మనకి తెలియదు, వారిరువురికే తెలుసు. బాబు గారు నిన్న కలెక్టర్స్ మీటింగ్ లో ఏం మాట్లాడారు, పవన్ కళ్యాణ్ ని అటవీ శాఖ అధికారులు ఉద్దేశించి ఆ విషయం తెలుసుకుందాం. మొదలు పెట్టండి బాబు గారు. అబ్జెక్షనబుల్. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, ఏదో తేడాగా ఉందేంటి? బీ క్లియర్. మీ ఇద్దరు కూర్చొని ఏం చేస్తారు, కందిరాలు ఏం చేస్తా తెలియదు. నేను డిప్యూటీ సీఎం కూడా చెప్తా, ఒక లేకపోతే 2-3 గంటలు నేను తీసుకోవాల్సి వస్తుంది మిమ్మల్ని కౌన్సిలింగ్. లేకుంటే అదర్వైజ్ మీరు ఏదో కానీ నేను నా సర్వీస్ ఏదో తేడాగా ఉందేంటి? నేను ఇదే కొత్తగా నాకు ముఖ్యమంత్రి పదవి. చూశారు కదా ఫ్రెండ్స్ బాబు గారి ఆవేదన. మరి ఎందుకింత బాధ కలుగుతుందో, ఎందుకింత ఆవేదన చెందుతున్నారు అటవీ శాఖ అధికారులపైనైతేనేమి, పవన్ కళ్యాణ్ గారిపైనైతేనేమి, ఎందుకు అలా కారాలు మిరియాలు నూరుతున్నారో నాకు అర్థం కావడం లేదు. నాకు అర్థమైంది ఒకటే, ఎక్కడో మూటలు కట్టడంలో తేడా వచ్చింది. ఏదైనా అటవీ శాఖలో మూటలు కట్టి సింగపూర్ తోలడానికి ఏదైనా ఇబ్బంది కలిగినప్పుడే బాబు గారు ఇలా స్పందిస్తారని మనకు తెలుసు. ఇకపోతే పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. మొదలు పెట్టండి మా యొక్క వైసీపీ గురించి. ఇప్పటికీ కూడా వాళ్ళ సభ్యులు తక్కువ 11 మంది అయినప్పటికీ కూడా వాళ్ళు ఒక 1100 మంది ఉన్నట్టుగా వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇది మనం ఎందుకనంటే వాళ్ళు చెప్పిన దాన్ని చాలా బలంగా నమ్ముతారు. మనం చేసే పనులు మనం చెప్పుకోలేం. చాలా చక్కగా చెప్పారు పవన్ కళ్యాణ్ గారు. మీరు ఏదైనా చేస్తే కదా చెప్పుకోవడానికి సిగ్గుండాలి. మనం చేయడానికి సంకోచిస్తున్నాం ఏంటో తెలియదు కానీ వాళ్ళు చూడండి, ఇందాక నేను చెప్పింది మీకు నచ్చితే కదా హరీష్. 1100 మంది లెవెల్లో ఆయనను భయం పుట్టించగలుగుతున్నారు అని అంటే ఆయనకు నిజంగా గొప్ప సంగతే కదా. మా వాళ్ళ క్రెడిట్ ఇవ్వాల్సిందే కదా. చాలా చక్కగా చెప్పారు జగన్ గారు. మీ యొక్క 11 మంది ఎమ్మెల్యేలను చూసి 11 లక్షలుగా ఊహించుకొని పవన్ కళ్యాణ్ వాళ్ళ గూటాల కూటమి ఎమ్మెల్యేలు అందరూ కూడా సుస్సు పోసుకుంటున్నారని అర్థమైంది. ఇకపోతే మా బాబు గారు వచ్చారు, ఆయన పారాయణం మొదలు పెడతారు. బాబు గారు మీ పారాయణం మొదలు పెట్టండి. కానీ అన్న ఇదే లేటు. నేను ఎప్పుడైనా సరే మిమ్మల్ని మోసపెట్టానా అని మిమ్మల్ని అడుగుతున్నా. మీకు ఒక మోసం జరిగింది.
ఏంటి సార్ అది? అందరూ నన్ను 420 కూడా అన్నారు. అంతేగా దగ్గర డబ్బులు లేవు, ఇప్పుడు అయన్నొద్దు, పాయింట్కి రా. మనసు ఉంది, ఏం చేస్తాము? మడిచి ఎక్కడ పెట్టుకుంటావు పెట్టుకోపోనానా అని చెప్పిన. ఇక్కడే మా కేశవ్ గారు ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నాడు. ఆయన కేశవ్ అయితే ఏది అడిగినా డబ్బులు లేవంటా ఉంటే డబ్బులు ఎట్టొస్తాయో ఆలోచిద్దాం, ముందు శాంక్షన్లు ఇమ్మన్నాను. బాబు గారు చక్కగా శాంక్షన్ చేస్తారు, కానీ అందరికీ చేతిలో చెప్పబెడతారు. సమ్మళ్ళం ఖజానాలో 1 రూపాయి లేదని చెబుతావు, ఇకపోతే నీ బామ్మర్ది వచ్చాడు, మొదలు పెట్టురా బాలిగా. మెడిసిన్ తీసుకోకుండా నాకిని డాన్స్ ఏంటి బే? ఇటురా. ఓ మంచి దేవుడా, అడగకుండానే 80 రూపాయలకి అమృతం లాంటి బ్రాండెడ్ మంది ఇచ్చావు దేవుడా. అడగకుండానే 5 రూపాయలకి అన్నా క్యాంటీన్ లో అన్నం పెడుతున్నావు దేవుడా. అలాగే ఉచితంగా కూడా ఆధార్ కార్డు చూపిస్తానే మాకు మంది ఇచ్చే ఏర్పాట్లు చేయి దేవుడా. మహా తాగుబోతులందరూ మీకు రుణపడి ఉంటారు దేవుడా. ఇకపోతే మా బాబు గారు ఇక నుంచి విదేశీ మద్యం కూడా అందుబాటులోకి తీసుకొచ్చి తక్కువ ధరల్లోకి ఇవ్వాలని ఎంతో ప్రయత్నిస్తున్నారంట. అన్ని విదేశీ బ్రాండ్లు కూడా మాకు అందుబాటులో వస్తాయంటే తాగుబోతులుగా మాకు ఎంత ఆనందముగా ఉంది. ఇకపోతే బాబు గారు మీరు డ్రోన్స్, టాక్సీ డ్రోన్స్ తెస్తానన్నారు. అవి ఎప్పుడు వాడకంలోకి వస్తాయి? ఎప్పుడెప్పుడు ఎక్కేసి గాల్లో తిరగాలని ఎంతో ఉబలాటముగా ఉన్నది. మీరే కనిపెట్టారని నాకు తెలుసు, మీ టెక్నాలజీ గురించి నాకు తెలియదా బాబు గారు? మీరు ఇక మొదలు పెట్టండి మీ సొల్లు. మొన్నే అనౌన్స్ చేశాను, 2 ఏళ్లలో డ్రోన్ ఎయిర్ టాక్సీ వస్తుంది. నిన్నైతే మా సతీష్ రెడ్డి చెప్తున్నాడు 2 ఏళ్లు కూడా అవసరం లేదు సార్, 6 నెలల్లోనే ఇంట్రడ్యూస్ చేస్తామని నిన్నే చెప్పే పరిస్థితికి వచ్చారు. అంటే మీ మిద్దె పైన దిగొచ్చు, ఎక్కడికి పోవాలన్నా చూసుకొని ట్రాఫిక్ జాములు లేకుండా డ్రోన్లో ప్రయాణించే రోజు తొందరలోనే వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. బాబు గారు మీరు కనిపెట్టింది ఏముంది బాబు గారు? పాయికాణాలో చెంపు కాడి నుంచి ర్యాకెట్ వరకు మీరే కనిపెట్టారు. పొరపాటున రేపు ఇరాన్ యుద్ధం ఆగిపోతే నేనే ట్రంప్ కు చెప్పాను, తమ్ముళ్ళు ఇరాన్ యుద్ధం ఆపేశాను, నా తడాకా ఏమిటో చూస్తున్నారు కదా అని కూడా రేపు సొల్లు కబుర్లు చెప్పినా మనము ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. జగన్ గారు చెప్పండి మా బాబు గారి అబద్ధాల గురించి. చంద్రబాబు నాయుడు గారు అనే వ్యక్తి నిజంగా అబద్ధాలాడడంలోనూ మోసం చేయడంలోనూ అసలు కళ్ళార్పడు. అసలు ఇలాంటి వ్యక్తి చాలా అరుదుగా పుడతారు కొంతమంది. చంద్రబాబు నాయుడు గారేమో తన కొడుకును జాకీని పెట్టి ఎత్తాడు, తన కొడుకేమో చంద్రబాబు నాయుడిని జాకీలు పెట్టి ఎత్తుతాడు, వీళ్ళిద్దరిని పవన్ కళ్యాణ్ జాకీలు పెట్టి ఎత్తుతాడు. అసెంబ్లీ అంతా ఇదే పరనింద, ఆత్మస్తుతి, ఇది తప్ప ఏమైనా కనపడినాయా? మళ్ళీ అడుగుతా ఉన్న బడ్జెట్ ముగింపులో, అయ్యా మేము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఏమైనాయి? బడ్జెట్ వీళ్ళు ప్రవేశపెట్టిన వెంటనే నేను ప్రెస్ మీట్ పెట్టి ఇలాగే సుదీర్ఘమైన ప్రజెంటేషన్ ఇచ్చి ఇలాగే ప్రశ్నలు అడిగాను, సమాధానాలు రాలా. 16 రోజుల అసెంబ్లీ సమావేశాలు కూడా గమనించినా ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి దగ్గర నోట్లో నుంచి కానీ వాళ్ళ మంత్రుల దగ్గర నుంచి మనం అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానాలు రాలా. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6, సూపర్ 7 విషయంలో తాను ప్రజలను మోసం చేయడానికి అన్ని రకాలుగా ముందుగానే నిర్ణయించుకున్నారు కాబట్టి అబద్ధాలు పదే అవే అబద్ధాలు చెబుతూ సూపర్ 6, సూపర్ 7 అట్టర్ ఫ్లాప్ అయినా కూడా తాను చేయలేక సూపర్ హిట్ అంటూ నిస్సిగ్గుగా మోసం చేస్తూ గోబల్స్ ప్రచారానికి దిగారు. మీరు చెప్పింది నిజమే జగన్ గారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ కలిసి ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రితో సహా చెమ్మా చెక్క ఆటలాడుకుంటే గాలికి వదిలేశారండి రాష్ట్ర పాలన. ఇంతకంటే దౌర్భాగ్యము ఏ రాష్ట్రంలో ఉండదు. మీరే చెప్పండి చెమ్మా చెక్క ఆటల గురించి. ఎమ్మెల్యేలకు ఆటలంట, ఎమ్మెల్యేలకు పాటలంట, ఎమ్మెల్యేలతో స్కిట్లంట. అసలు అసెంబ్లీ సమావేశాల్లో వీళ్ళు బిహేవ్ చేస్తామన్న తీరు చూస్తే ఇంత దారుణమైన పరిస్థితుల్లో రైతన్న కొట్టుమిట్టాడుతూ ఉంటే వీళ్ళ ఆటలు, వీళ్ళ పాటలు, వీళ్ళ స్కిట్లు, వీళ్ళ కాలక్షేపం.
మీరు చెప్పింది నిజమే జగన్ గారు. ఈ బాబు గారు, ఈ గూటాల కూటమి నేతలందరూ కూడా ఇలా చెమ్మాచక్క ఆటలు ఆడుకుంటూ ఈ 5 సంవత్సరాలు కంప్లీట్ చేసేస్తారు. ఆ తర్వాత ప్రజలే వీరికి తగిన గుణపాఠం చెప్పే కాలము అతి సమీపంలో ఉందని చెప్పక తప్పదు. అందరికీ నమస్కారము. బాయ్.